ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని నిరుద్యోగులు, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, రాజధాని ఏదో తెలియని రాష్ట్ర ప్రజలు, అప్పులేడ పుడతాయో అని తిరిగేటువంటి పాలకపక్షం. మన అందుకనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సరాసరి వెళ్ళిపోతుంటే పెద్ద మనిషి అడిగినట్ట, ఏడికి పోతున్నావు అని. నేను చంద్రమండలం పోతున్నా అన్నాడంట. చంద్రమండలం ఎందుకు అంటే అప్పు తేవడానికి అన్నాడంట. ఇక్కడ అన్ని అయిపోయినాయి అంటే ఆడ మనుషులు ఉండరు రా నాయన అంటే ఉంటే బాగుండు కదా అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి మా మహిళా సోదరుని నమ్మకండి. గతంలో పాదయాత్ర చేసినప్పుడు మీరు బాగా తెలుసు, నెత్తుల చేతులు పెడతాడు, నుదుటికి ముద్దులు పెడతాడు, చెంపకు చెంపలు పెడతాడు, దవడ గంధం పెడతాడు, ఈపుల చేతులు పెడతాడు. అది ముద్దుల పోట బుద్ధుల పోట నడిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత నెత్తుల చేతులు పెట్టిండా లేదా అని అడుగుతున్నాను. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి నేను మోసపూరిత వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99.5% హామీలను అమలు చేసినా అని చెప్తుండ్రు. అరే ఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీ హామీలను నేను గుర్తు చేస్తున్నా. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు, చెయ్యలే. 1,40,000 పోస్టుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నావు, చెయ్యలే. మెగా డిఎస్సీ వేస్తానన్నావు, వెయ్యలే. కాంట్రాక్ట్ వారిని పర్మనెంట్ చేస్తానన్నావు, చెయ్యలే. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ఇయ్యలే. నువ్వు చెప్పినటువంటి సిపిఎస్ రద్దు కాలే, మద్య నిషేధం అమలు కాలే, కడతానన్న ప్రాజెక్టులు కట్టలేదు, షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు, 25 లక్షల ఇండ్లు కడతానన్నావు, కట్టలేదు. ఇవాళ 45 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెన్షన్లు ఇస్తానన్నావు, ఇయ్యలేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తానన్నావు, చేయలేదు. పోలీసు వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వారి నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు పెడతానన్నావు, పెట్టలేదు. ఇవాళ బ్రాహ్మణులకు అర్చకులకు ఇల్లు కట్టిస్తానన్నావు, ఇమాములకు ఇల్లు కట్టిస్తానన్నావు, ఇవాళ పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానన్నావు. 3 మతాల వారికి 3 పంగనామాలు పెట్టావా లేదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 4,000 కోట్లతోటి విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పావు. 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ధరలు తగ్గిస్తానని చెప్పిండు. అక్క మీ అందరికీ తెలుసు, ఇవాళ ఉప్పుకు పెరిగే, పప్పుకు పెరిగే, ఆలుగడ్డకు పెరిగే, ఉల్లిగడ్డకు పెరిగే, దరియాలకు పెరిగే, సాజీరకు పెరిగే, యానకు పెరిగే, ధరలు ఆకాశాన్ని పోయి పబ్లిక్ పాతాలని పోయి అనేటువంటి పరిస్థితి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిండు, నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పిండు. ఇప్పటికి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 65,000 కోట్ల రూపాయలు దండుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మనవి చేస్తున్నా. 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆర్టీ ఛార్జీలు పెంచిండు, లిక్కర్ ధరలు పెంచిండు, గ్యాస్ ధర పెంచిండు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచిండు, పెట్రోల్ డీజిల్ పై పన్ను పెంచిండు, చెత్త మీద పన్నేసిండు, మనం ముఖం మీద ఇంత మన్నేసిండా లేదా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ప్రజలు ఉద్యమాలు చేస్తే ప్రజలు నిర్బంధించడానికి జీవో నెంబర్ 1 తెచ్చిండు, 144 సెక్షన్లు పెట్టిండు. ఇవాళ ఐపీసీ తీసేసి వైసీపీ సెక్షన్లు పెట్టిండు. భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి రాజ్యారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఈ రోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మహిళా సోదరి మనులు చూస్తే మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు 1000 మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భర్త ఎదుర్కొంటానే ఒక మహిళ మీకు అత్యాచారానికి గురి కాబట్టది. చిన్నపిల్లలైతే సుమారు 1800 మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబట్టారు. ఇది న్యాయమా చెప్పండి అమ్మా. వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుందా ఈ ప్రభుత్వం? అది ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తం మీద చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 34,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు రాష్ట్రంలో లేకుండా. వాళ్ళు ఎక్కడ వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు, వారి కిడ్నీలు ఎవరు తీసారో తెలియదు. ఇటువంటి అవమానకర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది. అత్యంత ఎక్కువ మహిళలు అదృశ్యమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అదే మన వాడి ఘనత, ఈ ముఖ్యమంత్రి గారి ఘనత. మొన్ననే చూశారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏమని చెప్పారమ్మా. వాళ్ళ అక్క డాక్టర్ సునీత చెప్పింది స్పష్టంగా, మా తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసు.
ఈయన తెలిసే ఈయన రక్షిస్తున్నాడు వాళ్ళని, ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నాడు, అటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ పెట్టి ఉన్నాడు. ఇటువంటి నేర చరిత్ర, రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఓట్లు వేయొద్దని స్వయంగా వాళ్ళ అక్క చెప్పింది. మీకు శర్మిలమ్మ ఏం చెప్పిందమ్మా? 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపి ఈయన అధికారంలో రావడానికి దోహదపడితే ఆ విజయమ్మని ఇంటికి పంపించారు, షర్మిలమ్మనేమో రోడ్డు మీద పెట్టాడు. అంటే సొంత అక్క చెల్లెలకే ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ వ్యక్తి మనల్ని కాపాడగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వ్యక్తిని తక్షణమే తెంచాలి. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ స్థాపించి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.